రైలు బయలుదేరి ప్రయాణం ముందుకు సాగుతుంటే ఆలోచనలు 3 సంవత్సరములు వెనక్కి వెళ్ళాయి. అప్పుడు ఒకనాటి రాత్రి ఏమీ ఆలోచించకుండా, ఏమీ తెలియకుండా, అభము శుభము ఎరగని అమాయకత్వంతో మొదటిసారిగా రైలెక్కి చేసిన మద్రాసు ప్రయాణం స్ఫురణకొచ్చింది. ఈ స్టేషన్లు కొన్ని గుర్తుకొచ్చాయి. వాటిల్లో మార్పేమీ కనపడటం లేదు. తోటి ప్రయాణికులు ఆనాటి జనంలాగానే ఈనాడు కనపడ్డారు. ఎటొచ్చి 2వ తరగతి గనక ఇందులో పాఠక జనం కాక కొంచెం పై తరగతి వారు, ఈనాటి వారు ఉన్నారు. మధ్య నేనెక్కడో కడుపులో మాడుతుంటే మళ్ళీ కొన్ని పళ్ళు, 2 మిఠాయి ఉండలు కొనుక్కుని తిని కాసిన్ని నీళ్లు తాగి ఆకలిని అణిగించాను. సాయంకాలానికి నిడదవోలు చేరి స్టేషన్లో దిగేసరికి మళ్ళీ ఒకసారి పూర్వస్మృతులన్నీ మెదడులో మెలగడం మొదలెట్టినాయి. స్టేషన్ మాస్టర్తో టికెట్ కోసం పడ్డ తగాదా, రైలెక్కబోతూ సామానుతో వెనక్కి పడ్డం, నేనెక్కవలసిన రైలు కాక ఎదరవైపుకు వెళ్లే రైలు ఎక్కడం, దిగమంటే దిగనని తెలివి తక్కువగా దబాయించటం మొదలైనవి ఎన్నెన్నో జ్ఞాపకాలు నన్నలాగే అక్కడనే కొంతసేపు నిలిపివేశాయి. తరువాత తెలివి తెచ్చుకుని సామానక్కడ నౌకరుకు అప్పచెప్పి దగ్గరలో ఉన్న హోటల్లో ఎంతో డోకు వస్తున్నా 3 సంవత్సరముల తరువాత మొదటిసారి తెలుగు భోజనం రుచి చూశాను. తరువాత సామాను పట్టించుకుని పడవల రేవుకు వెళ్లాను. వెనుకటికి మళ్ళీ పడవలో ఒక గది తీసుకుని కూర్చున్నాను. త్వరలోనే సరంగులు పెద్ద పెద్ద కేకలతో హడావిడితో పడవను మడుగులోకి తోసి నరసాపురం వైపు ప్రయాణం సాగించారు. రాత్రైన కొద్దీ తాడులాగే సరంగుల ఈలపాటలు, పడవలో కూర్చున్న వాళ్ళ రకరకాల ముచ్చట్లు, నిశ్శబ్దంగా ఉన్న ప్రకృతి ప్రశాంతతను భగ్నం చేసినా నాకు మట్టుకు మనసుకెందుకో హాయిగా అనిపించింది. ఒక్కొక్క మైలే ముందుకు పోతుంటే, మా ఊరు సమీపిస్తుంటే మా ఇల్లు, మా వాళ్ళు కళ్ళ ఎదుట నిలుస్తున్నట్లు, వాళ్లతోటి మాట్లాడుతున్నట్లు, చిన్ననాటి మాటలేవో చెప్పుకుంటున్నట్లు ఊహించుకుంటూ భావనా ప్రపంచంలో విహరిస్తూ నన్ను నేను మరిచి, నిద్ర మరిచి తెల్లవార్లు అలాగే చూస్తూ పొడిగుడ్లు పడి కూర్చున్నాను. సుమారు జాము ప్రొద్దు అయ్యేసరికి నరసాపురం చేరుకున్నాను. వెంటనే పడవ దిగి 3 సంవత్సరములుగా లోపల అణిగి ఉన్న స్వస్థలాభిమానం, కాబోయే మాతాపితృల సందర్శనా భాగ్యం, ఇంకా ఏవేవో ఊహలు నన్ను వెడుతున్న వేగిరపాటుతో జట్కా బండి కుదుర్చుకొని బండివానిని తొందరగా పోనిమ్మని వేధించుకు తిని తుదకు మొగల్తూరు చేరాను. బండి మొగల్తూరు గ్రామంలో ప్రవేశించేసరికి సుమారు 11 గంటలవుతోంది. బండి చూచి, బండిలో నూతనంగా కనపడే నన్ను చూసి ఎవరా ఈయనా అనే మీమాంస చాలా మందికి బయలుదేరింది. తహసీల్దారో కలకటరో అయి ఉంటాడని కొందరు అభిప్రాయం తెలిపారు. మరి తహసీల్దార్నా కలకటేరనా అయ్యుంటే ముందు డవాలి బంట్రోతూ ఉండరేంటి అని ఒక అనుభవశాలి అడుగుతున్న మాట కూడా వినబడ్డది. మరైతే ఊరు అనే తర్జన భర్జనలు అవుతుండగా నా బండి వాళ్లకు సందేహ నివృత్తి చేయకుండానే ముందుకు దూసుకుపోయింది. కొందరు కుర్రాళ్లు నా వెంట కొంత దూరం పరిగెత్తినా నన్ను అందుకోలేకపోయారు. బండి మా వీధిలోకి మళ్లడంతోటే వీధి మొగను నిలబడి ఏవో కబుర్లు చెప్పుకుంటున్న వాళ్లు నా ముఖం చూసి, మన చాత్తులూరి గారి అబ్బాయా ఏంటి అన్నారొకరు. సీమ నుంచి దిగాడేంటి అని మరొకరు అన్నారు. మరి సీమ నుంచి దిగితే నెత్తిమీద దొరటోపి ఉండద్దేంటి అని మరొకరు అడిగారు. ఏ ఉన్నా లేకపోయినా దొరసానమ్మ ఉండదేంటి అని మరొకడన్నాడు. ఎదవ తెలివితేటలు నువ్వును, దొరసానమ్మ వస్తే మట్టుకు బాపనింటికి ఇలా వస్తుంది అని వారిలో వారు జవాబులు దేనికీ రాక తెలియక చూస్తూ ఊరుకున్నారు. బండి మా ఇంటి దగ్గర ఇంతలో ఆగింది. నేనా పూట వస్తానని మా వాళ్లు అనుకోలేదు. వీధిలో బండి ఆగిన చప్పుడు వినడంతోటే నేనే వచ్చి ఉంటాననే ఆశతో మా అమ్మ పరుగు పరుగున వచ్చి తలుపు తీసేసరికి నా గుండెలు రైలు వేగంతో కొట్టుకుంటున్నా గభీమని ఊరికి ఒళ్లంతా కళ్ళు చేసుకుని గుమ్మానికి ఎదురుగుండా నిలబడ్డాను. తలుపు తెరవడంతోనే నా ముఖం కనబడగానే మా అమ్మ కూడా ఒక్క క్షణం నిలబడి, నాయనా వచ్చావా అని ఒక్క వెర్రి కేకతో తను మడిగట్టుకున్న సంగతి కూడా మరిచిపోయి నన్ను ముట్టుకోవచ్చునా ముట్టుకోకూడదా, లోపలికి రానివ్వవచ్చునా రానివ్వకూడదా అనేనేవి ఆలోచించకుండా గభీమని నన్ను కౌగిలించుకొని నోట మాట లేకుండా సంతతధారగా కన్నీరు కారుస్తూ నిలబడిపోయింది. నేనంతకంటే బెంబేలు పడిపోయి నిశ్చేష్టుడనై మా అమ్మ కన్నీరు నా చొక్కాను తడుపుతుంటే అంతకంటే ఉప్పెనలా పొంగుకు వస్తున్న నా కన్నీటితో ఆమె శిరస్సును అభిషేకించాను. దేవతార్చన చేసుకుంటున్న మా నాన్న
మా అమ్మ కేక విని కాబోలు ఎన్నడూ అలవాటు లేని తొందరపాటుతో దేవుని దేవతార్చనను కూడా విడిచి ఒక్క అంగలో ఆయన వాకిట్లోకి వచ్చి నా ముందు నిలబడిపోయారు.